ఇక హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు చెందిన తెలంగాణ భవన్ కు కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో టీ న్యూస్ ఛానల్ నిర్వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం నుంచి ఛానల్ ఆఫీస్ తరలించాలని నోటీసులు ఇచ్చిన కలెక్టర్ ఎప్పటిలోగా తరలిస్తారో చెప్పాలని వివరణ కోరారు. పార్టీ కార్యాలయంలో వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులపై బీఆర్ఎస్ ఇప్పటి వరకు స్పందించలేదు. అటు ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసు అందలేదని భవన్ ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. గతంలోనే ఒకసారి అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే త్వరలోనే ఛానల్ ఆఫీస్ కు తరలింపునకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 2004లో పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం వైఎస్ ప్రభుత్వం స్థలం కేటాయించింది. 2006లో ఆగస్టు 14న పీఎంకే అధినేత రామ్ దాస్ చేతుల మీదుగా తెలంగాణ భవన్ ను ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు నాడి తెలుసుకుందాం. నర్సింగ్రావు, పార్టీ ఆఫీస్ లో అంటే న్యూస్ ఛానల్ నడపొద్దు అని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ నీలిమ, హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఈ నోటీసులు అందినట్లుగా తెలుస్తా ఉంది. నిజానికైతే అంటే పార్టీ కార్యాలయాలకి స్థలాలు కేటాయించేటువంటి సాంప్రదాయం ఉంది. అందులో భాగంగానే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసము రోడ్ నెంబర్ 10 లో ఇప్పుడు పెన్షన్ ఆఫీస్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి రోడ్ నెంబర్ 12 కు వెళ్లేటువంటి మార్గంలో ఎకరం స్థలాన్ని ఇప్పుడు ఉన్నటువంటి జగన్నాథ్ ఆలయం పక్కనే ఎకరం స్థలాన్ని కేటాయించారు. అప్పట్లో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ స్థలాన్ని పార్టీ ఆఫీస్ కోసం కేటాయించినటువంటి స్థలంలో పార్టీ కార్యకలాపాలు మాత్రమే నిర్వహించాలి అనేటువంటిది నిబంధన. కానీ 2011 నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మొదటి 2వ అంతస్తుల్ని పూర్తిగా టీ న్యూస్ ఛానల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టీ న్యూస్ ఛానల్ ని ఏర్పాటు చేసి టీ న్యూస్ ఛానల్ కార్యకలాపాలని అందులో నిర్వహిస్తా ఉన్నారు. దీనిపైనే కొంతమంది గతంలోనే కోర్టుకు కూడా వెళ్లారు, ఫిర్యాదులు కూడా చేశారు, అధికారులు ఫిర్యాదులు కూడా చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా గతంలో దీనిపైన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పార్టీ కార్యకలాపాలకు వినియోగించాల్సినటువంటి ఆఫీస్ లో ఒక ఛానల్ కార్యకలాపాలు ఏ విధంగా నిర్వహిస్తారని చెప్పి గతంలోనే పెద్ద ఎత్తున దీనిపైన చర్చ కూడా జరిగింది. సో ఇప్పుడు అయితే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఆ విధంగానే కొనసాగిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. పార్టీకి కేటాయించినటువంటి దాంట్లో ఏ విధంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తారు, ఇది నిబంధనలకు విరుద్ధము, అందులో నుంచి ఆఫీస్ ను తరలించాలని చెప్పి నోటీసు ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే దీన్ని గ్రహించినటువంటి పార్టీ నాయకులు ఛానల్ తరలింపు కోసము ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. త్వరలోనే అక్కడి నుంచి ఛానల్ కార్యాలయాన్ని షిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉందనే అయితే చెప్తా ఉన్నారు. అయితే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే నోటీసుల పైన ఇప్పటి వరకు స్పందించడం లేదు.